కేసీఆర్ గారు బహుశా దాదాపు 4:30 గంటలకే ఇక్కడ చేరుకుంటారు. చేరుకొని 5-5:30 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. అందుకే మనందరం కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు చేరుకునే టైంకి మనందరం కూడా చేరుకోవాలి. 4:30 గంటలకి 4-4:30 గంటలకు చేరుకొని ముందు రెడీగా ఉంటేనే సార్ కూడా వస్తారు. సార్ ఎట్లాగో హెలికాప్టర్ ద్వారానే వస్తున్నారు కాబట్టి మరి వారికి అన్ని అరేంజ్మెంట్లు కూడా చేయడం జరిగింది. టైంకి వస్తారు కాబట్టి మనం కూడా టైంకు చేరుకోవాలి. ట్రాఫిక్ మరి ఇంకోటిలో ఇరుక్కపోవద్దంటే కొద్దిగా ముందే వెళ్ళాలి. ఏప్రిల్ 27 నాడు మొత్తం రాష్ట్రంలోని 12,796 గ్రామ పంచాయతీల్లో ఎక్కడికక్కడ గులాబీ జెండాలు ఎగరవేసి మా సైనికులందరూ బయలుదేరాలి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ డివిజన్లలో కూడా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి డివిజన్లో ఇవాళ జెండా ఎగిరేసి అక్కడి నుంచి మనం వరంగల్కు బయలుదేరాలి. పొద్దున్నే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాష్ట్రం అంతటా కూడా కదం దొక్కి చలో వరంగల్ అని చెప్పి అందరం కూడా ఇక్కడ చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. కేసీఆర్ గారి ప్రసంగం, కేసీఆర్ గారి సందేశం వినాలని చెప్పి ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ కరోనా సమయంలో ఎంతైతే ఉత్సాహం ఎంతైతే ఉత్సుకత ఉండేనో కేసీఆర్ గారు ఏం చెప్తారు అనే ఒక ఆనాడు ఉత్సాహం కరోనా టైంలో ఎట్లయితే ఉండేనో, ఎట్లయితే కేసీఆర్ మాటలంటే ధైర్యం వస్తుందనే వాతావరణం ఉండేనో మళ్ళొక్కసారి అదే వాతావరణం ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఉంది. అందుకే తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదంగా చేసుకోబోతా ఉన్నాం.